తిరిగినాం పబ్లిక్ ను పట్టి పట్టి అడిగినాం పెన్నులల్ల ఇంక్ అయిపోంగా రాసుకున్నాం లెక్కలన్నీ ఆన్లైన్లోకి ఎక్కించినాం ఇంకేం కావాలి చెప్పుర్రి 600 లెక్క పక్క అని అంటుర్రు తెలంగాణ సర్కారోళ్ళు వాళ్ళ లెక్క తక్కువ ఉన్నది వీళ్ళ లెక్క ఎక్కువ ఉన్నది సర్వేలో ఏదో తిరకాసు ఉన్నది అన్నట్టు మాట్లాడుతుర్రు కదా ఎగస్ పార్టీ వాళ్ళు ఇగో దాని మీద సీఎం రేవంత్ సార్ ఏమన్నాడో ఒకసారి చూడుర్రి. సర్కారోళ్ళు చేసిన సర్వే లెక్కలు తప్పంటే అస్సలు ఊకునేది లేదన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ సారు. బీసీ సంఘాల లీడర్లతోని సీఎం సారు తతిమ మాతృలంతా ఊకొని మాట ముచ్చట చేసిండ్రు. వాళ్ళ వీళ్ళ ముచ్చట్లు పట్టుకోకుర్రే బీసీల లెక్క పక్కాగా ఉన్నది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా 51% ఎక్కువనా 56.33% ఎక్కువనా మిత్రులారు మీరు చెప్పండి. బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా? మరి 5-6% దాదాపుగా పెరిగితే ఈ రోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించిండు రేవంత్ రెడ్డి బీసీల లెక్కలు తగ్గించిండు. పాత సర్కారోళ్ళు చేసిన సర్వే ప్రకారం బీసీల లెక్క 51% ఉంటే ఇప్పుడు షెయి పార్టీ సర్కారు చేసిన సర్వేల బీసీల లెక్క 5% పెరిగిందట. అట్లెట్లా తక్కువైంది అంటున్నారు చెప్పుర్రి అని అడిగిండు సారు. అంతేకాదు గౌడ్ గారు బీసీ అధ్యక్షుడిగా ఈ రోజు మేము కట్టిన లెక్క తప్పు అయితే ఎక్కడ తప్పు ఉందో చూపించమని సూటిగా అడుగుతున్నానే. ఉత్తగానే తప్పు అని దీన్ని మొత్తాన్ని కుట్రదాఖలు చేసేందుకు కుట్ర జరుగుతుంది. కుట్రగా చేయడంలో భాగంగానే తప్పు అని మాట్లాడుతుంది. ఫలానా దగ్గర తప్పు ఉందని ఇప్పటివరకు ఎవరైనా చూపించారా? ఎవరైనా మేధావులని మీటింగులు పెట్టి చెప్పేటోళ్ళు రేవంత్ రెడ్డి చేసిన ఫలానా ఊర్లో కొండారెడ్డిపల్లిలో ఫలానా దగ్గర ఈ బీసీ బదులు ఓసీ అని రాసిందని మన లెక్క చూపించిందా? ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే కులాల లెక్క బయట పెట్టొద్దు అట్లయితే రాజకీయం దెబ్బతింటదని సారును వెనక గుంజినరాట కొంతమంది. నాకు తెలుసు నాకు ఎన్నొత్తుళ్ళు నేను మీకు కనిపించకుండా నా మీద జరుగుతున్న ఒత్తిడి ఇది ఎట్లో గట్ట వాయిదా పెట్టు అని లేకపోతే ఈ లెక్కలు బయట పెడితే రాబోయే రాజకీయ పరమైన ఇబ్బందులు వీటన్నిటిని ఎంతో మంది వచ్చి నాకు చెప్పినా కూడా నేను ఒకటే మాట చెప్పినాయా ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప అవకాశము. సీఎం సారు లెక్క పక్కాగా ఉన్నది అని ఇంత గట్టిగా చెప్తుంటే ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లేమో వేరే తీరుగు ఉంటున్నాయి. ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే దివాలాకోరు ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు. నా రాష్ట్రం అనారోగ్యం పాలైపోయింది, నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అని దివాలాకోరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గారు తప్ప. గిట్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటారు. అయితే చేసిన సర్వే మీద ఎసోంటి అనుమానం వద్దు అంటున్నారు సర్కారోళ్ళు. బీసీ సంఘాల లీడర్లే ఎగసు పార్టీ వాళ్ళకు సమాధానం చెప్పుకోవాలి అన్నట్టు చెప్పిండు ముఖ్యమంత్రి. వెనుకకు తగ్గేదేలే అంటాడు. మరిగా ఏమైతుందో చూసుకుంటూ పోవాలి. అన్నిసార్లు టైం ఒకటే తీరుగా ఉండదు. ఏం కాదులే అనుకుంటుంటాం కానీ ఎప్పుడు ఏమయ్యేది తెలియదు, ఎటు నుంచి ఏ ఆపత్తి వచ్చేది తెలియదు. ఆయన జరగబోయేది ముందే తెలిస్తే మనం మనుషులం ఎందుకు అవుతాం? అట్లా తెలియదు కాబట్టి అన్ని వాళ్ళల్లో పైలంగా ఉండాలి. ఇది చూడుర్రి, నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇచ్చేటందుకు ఓ సొరంగం అవుతుర్రు కదా సర్కారు వాళ్ళు. అందులో పనిచేసేటోళ్లకు పెద్ద ముష్కిలే వచ్చింది. చూడుర్రి ఏమైందో. నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇచ్చేటందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువకు కలిసేటట్టు ఓ సొరంగం తవ్వుతాండ్రు కదా. ఇగో గా సొరంగం పనులే 5 ఏండ్ల కింద ఆగిపోయి మళ్ళా మొన్న చాలైనాయి. మొత్తం 44 కిలోమీటర్లకు ఇంకా దగ్గర 9.5 కిలోమీటర్లు దూడాల్సి ఉన్నదట. ఇక గదే పని నడుస్తుంది అక్కడ. ఇక ఎప్పటి లెక్కనే పని చేద్దామని శనివారం కార్మికులు లోపలికి పోయినరాట. మరి ఎట్లయిందో ఏం పాడో 3 మీటర్ల దాకా సొరంగం పైకప్పు కూలిపడ్డదట. 50 మందిలా 43 మంది పానాలతోనే బయటకు వచ్చిండ్రు. అందులో 2-3 దెబ్బలు తాకితే దవాఖానకి వేసుకుపోయినరాట. ఇంకో దిక్కు 8 మంది కొరకు ఎంకులాట చాలా అయింది. సొరంగంలో 14 కిలోమీటర్ల దూరంలో 4 అడుగుల దాకా నీళ్లున్నాయట. ఇగో మంత్రి సార్ ఏమన్నాడో చూడర్రే. పని మొదలుపెట్టినాక కొద్దిసేపటికి ఒక సైడ్ నుంచి కొద్దిగా నీళ్లు మట్టి రావడం మొదలుపెట్టినాయి. వాళ్ళది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది. 8 మీటర్ల వరకు కవర్ చేసినాయి. అప్పుడు వీళ్ళిగా ఇక లాభం లేదని అది మొదలైన 20 నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. గట్ల అయిందట. ఇక ఓ దిక్కు అటు వాళ్ళను బయటికి తీసుకొచ్చేటందుకు తిప్పల వాడుతుంటే ఇంకో దిక్కు అంత సర్కారు వాళ్ళ లాపర్వ చేయబట్టే గిట్ల అయింది అన్నట్టు మాట్లాడుతుండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. 4 దినాల సంది మట్టి కూలుతాందని తెలిసినా పట్టించుకోలేదని మాజీ మంత్రి హరీష్ రావు సారు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు.
మరి ఇక ఎట్టెట్టయితుందో ఏమో కానీ మంత్రులు ఉత్తమ్ సారు జూపల్లి సారు ఇద్దరు వెంటనే అక్కడికి పోయి ఏం కథ ఏందని అరుచుకున్నారు. లోపలున్న 8 మందిలో 2 ఇంజనీర్లు, 2 మిషన్ నడిపేటోళ్ళు, 4 కూలీలు ఉన్నారట. వాళ్ళని బయటికి ఎట్లా తీసుకొస్తారో ఏమో చూడాలి. మరి ఎవ్వరికేం కావద్దు అని కోరుకుంటారు పబ్లిక్. ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోయినప్పుడు ఆ స్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక ఆనంద నిలయం చుట్టూ తిరుగుతుంటే మనసుకు మస్తు సంబరం అవుతుంటుంది. ఆ బంగారు గోపురం మీద ఉండే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మనసులున్న బాధలన్నీ పోతాయి అంటుంటారు. అంత చూడముచ్చటగా ఉంటుంది అన్నట్టు బంగారు గోపురం అంటే యాదకొచ్చింది. ఒక్కసారి అట్లా యాదగిరి గుట్ట నరసన్న సన్నిధికి పోయొద్దాం పారి. ఎట్లయితే ఏడుకొండల ఎంకన్న ఆనంద నిలయం బంగారు గోపురంతో ఎలిగిపోతుంటుందో గట్లనే ఇప్పుడు యాదగిరిగుట్ట నరసన్న గుడి విమాన గోపురం కూడా బంగారంతో మెరిసిపోయేటట్టు చేసిండ్రు. ఐతారం సీఎం రేవంత్ సారు పెద్ద పెద్ద పీఠాధిపతులు అంతా కలిసి తీరొక్క తీర్ల పూజలు చేసి బంగారు విమాన గోపురాన్ని స్వామికి అంకితం ఇస్తారు. ఇప్పటికే 5 దినాల సంధి గుట్ట మీద రోజుకో తీరు పూజలు నడుస్తూనే ఉన్నాయి. అభిషేకం చేయనికే 40 జీవనదుల నుంచి నీళ్లు తీసుకొచ్చిండ్రట. ఐతారం నాడు 1,00,000 మందికి పులిహోర ప్రసాదం పంచిపెట్టనికే ఏర్పాట్లు చేసిండ్రట. ఇక బంగారు విమాన గోపురం ఎత్తు 50 అడుగులకు ఎక్కువనే ఉంటుందా అంటున్నారు. ముందుగాల రాగి రేకులు తయారు చేసి వాటికి మొత్తం 68 కిలోల బంగారంతో పూత పూసిండ్రట. ఆ రేకులను దేవుళ్ళ బొమ్మలతోని తీరు నమూనాలు తయారు చేసి గోపురానికి చుట్టూ బీగిచ్చిండ్రు. పోయినేడు డిసెంబర్ల పని చాలా అయితే ఈ నొద్దులకు ఒడిసింది. దగ్గర 70 కోట్లు ఖర్చు అయిందా అంటున్నారు. ఇక నరసన్న గుడిని పెద్దగా చేసే పనులు తొలుత సురువు చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారే కాబట్టి బంగారు గోపురం పెద్ద పూజకు రావాలనని సారుకు కూడా ఆహ్వానం పంపినరాట. మరిగ సారు పోతాడో లేదో చూడాలి. ఏమైనా ఇప్పటి సంధి మా నరసన్న గుడి బంగారు గోపురంతో ఎలిగిపోతుందని భక్తులు మస్తు సంబరపడతాండ్రు. ఇప్పుడు ఆయటిషన్కు పడ్డప్పటి సంది పంట కోసి మార్కెట్కు వేసుకపోయేటి దాకా రైతులకు ఆడు గడుగున తిప్పలే ఉంటుంది. ఇత్తనాలు కొనబోతే నాప గింజలు ఇచ్చి మోసం చేస్తుంటారు. పంట పెరుగుతున్న యాళ్ళలా నీళ్లు లేక వానలు పడక అట్లా కొంత రంది పడుతుంటారు రైతులు. తీరా పంట చేతికొచ్చేటి యాళ్లకు మందు కట్టలు కూడా దొరకక తిప్పలవుతుంటది. అగో అట్లనే ఇప్పుడు పంట కోతకొచ్చేటి యాళ్ళ చల్లడానికి యూరియా కట్టలు దొరకక గీ తిరిగా తిప్పలు పడుతురు రైతన్నలు. ఎక్కడిది ముంగటున్నోళ్ళు గేట్లు నూక వెనకున్నోళ్ళు ముంగటున్నోళ్ళ నూక యూరియా కోసం గీ నూక్కుండంతా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్న మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో యూరియా కట్టలు వచ్చినాయి అనగానే గీ తీరికెగబడ్డారు రైతన్నలు. లోడ్ వచ్చిన గంటకే బస్తాలు అయిపోయినాయి అని అంటున్నారట. మళ్ళా ఎవరికి ఇచ్చింది కూడా ఏం లేదనేది రైతన్నలు అంటున్న మాట. మరి ఎవరికి ఇవ్వకుంటే లోడ్ యూరియా బస్తాలు ఎట్ట అయిపోయినాయి అంటే బ్యాంకులో బస్తాలు ఇచ్చేటోళ్ళే చెప్పాలి ఎట్ట అయిపోయినాయి అనేటిదిగా. ఇదిట్టుంటే ఇడు చూడోలి అదే జిల్లాలో ఉన్న చిగురు మామిడి మండలం ఇందుర్తిలో కూడా ఇదే పరిస్థితి రైతన్నలది. యూరియా కట్టల కోసం ఆధారం కార్డులు పట్టా బుక్కులు పట్టుకుని లైన్లలో నిలబడ్డారు. ఒక్క మనిషికి ఇచ్చేది 2 కట్టలు, 3వ కట్ట కావాలంటే మళ్ళా మోడికించి లైన్ కట్టాల్సిందే. అందుకనే బుడ్డ పొల్లగాళ్ళకు కూడా ఆధార్ కార్డులు చేతిలో పెట్టి లైన్లలో నిలబెట్టిట. అటనన్నా దొరుకుతాయా అంటే అది కూడా నమ్మకం లేదు. ఎందుకంటే వచ్చింది 200 బస్తాలు, లైన్ కట్టింది మాత్రం 400 మంది రైతులు. ముందుగాల పోయిన వాళ్ళకే దొరికినాయి, వెనకకు వచ్చిన వాళ్ళందరూ ఎంతసేపు లైన్లో నిలబడ్డా ఉత్తపానే. బస్తాలు దొరికిన వాళ్ళు సరిపోను బస్తాలు ఇయ్యలేదని దొరకనోళ్ళు 1-2 ఇయ్యకుంటేటనని గట్టినే లొల్లి చేసిళ్ళు. అంతంత పొడుగు లైను మీదికెంచి ఎండకు ఆగమాగమై బీపీ పెరిగి పొట్టు లొల్లి పెట్టుకున్నారు యూరియా బస్తాలు ఇయ్యకపోయేటాళ్లకు. అయితే సొసైటీ లీడర్లు మాత్రం వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటూ లైన్లలో నిలబడ్డ రైతుల్ని గాంటలేరు అనేది రైతన్నలు అంటున్న మాట. శలకల మీద ఉన్న పంట ఏమో పొట్టకొచ్చే, అదునికింత యూరియా వేస్తేనే కదా పంట చేతికొచ్చేది. అయ్యా సార్లు అయినోని కంచునా కానోనికి కంచానా అన్నట్టు కాకుండా జరగా రైతులకు యూరియా కట్టలేదో ఇచ్చి పుణ్యం కట్టుకోవాలి సార్లు అని అంటున్నారు ఈ ముచ్చటరికైన కరీంనగర్ పబ్లిక్. సంక్రాంతి టైంలో భక్తులు అయ్యప్ప మాలేసుకొని మకర జ్యోతిని చూసేతందుకు పోతుంటారు. మకర జ్యోతిని చూసి జన్మ ధన్యం అవుతుంది అని అనుకుంటుంటారు. అది అయిపోయినాక శివరాత్రి ఆరకు శివసాములు మాలేసుకొని శ్రీశైలం బటపడుతుంటారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలా మాలలు తీసేతందుకు ఇప్పుడు శివరాత్రి దగ్గర పడుతుండుతోని శ్రీశైలం పోతున్న కొంతమంది శివసాములు ఎసొంటి తిప్పలు పడ్డారో ఒకసారి చూడుర్రి.
చుట్టూ అడవి నడిమిట్ల డొంకదారి నెత్తిన ఇరుముళ్ళు. శివరాత్రి దగ్గర పడుతుంటే శివస్వాములు ఇరుములు కట్టుకుని శ్రీశైలం తవ్వ పట్టారు. కాకపోతే కాలినడకన. ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ అసలు ముచ్చడంతా ఇక్కడనే ఉన్నది. అడవిలో తవ్వ దొరకక గూగుల్ మ్యాప్ నమ్ముకొని పోయి కార్డు కలిసిరు. కొంతమంది పాదయాత్ర చేసుకుంటా శ్రీశైలం పోయేటి శివస్వాములు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కెంచి పాదయాత్ర చేసుకుంటా శ్రీశైలం బయలుదేరిరట ఓ 7 సాములు. రోడ్డు మీదంగా చుట్టూ తిరుక్కుంటా పోతే ఎక్కువసేపు అవుతుంది అనుకున్నట్టున్నారు కావచ్చు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని అడవిలంగా బయలుదేరిరు. గూగుల్ అమ్మ తవ్వ చూపెట్టుడు, చెట్ల సందులంగా ఇల్లు తవ్వ బట్టి నడుచుడు. ఏం దాక్కో 8 గంటల దాకా నడిచిలాట. అయినా తవ్వ దొరుకుతలేదట, గమ్యం కానొస్తలేదట. అడవి చుట్టూ తిరుగుడు తప్ప అసలు చోటుకు పోయేటట్టు కాని రాలేదు సాములకు. ఇంకేముంది 100కు ఫోన్ కొట్టేళ్ళు. ఎమ్మట్లనే నంద్యాల జిల్లా ఆత్మకూరు అడవి పోలీసు వాళ్ళు వచ్చి అలా జాడ దొరకబట్టేళ్ళు. ఇంకా నయం సిగ్నల్ దొరికింది. అడవిలో సిగ్నల్ అందకుంటే అట కొంత ఆగమయ్యేది ఉండే అనుకుంటున్నారు ఇప్పటికి ముచ్చటరికైనా అక్కడి పబ్లిక్. మేము శ్రీశైలం యాత్ర బయలుదేరాక మేము ఫారెస్ట్లో తప్పిపోయినాము. ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని సేవ్ చేసుకున్నారు, తీసుకెళ్తున్నారు. అయినా అడవిలంగా గూగుల్ మ్యాప్ ఎవడు గీసిండు అనుకున్న గిల్ల ఇచ్చంతరం కాకుంటే ఇక ఇన్నారు కదా పబ్లిక్, జర మీరు కూడా పైలం. ఇప్పటికైనా అన్ని మాటల గూగుల్ నమ్ముకొని పోకూరి. చుట్టూ తిరిగైనా సుఖంగా పోయింది ఉత్తమం. ఏం చెప్తున్నా. నిన్న మన పటాస్ వార్తలలో కుంభమేళాల డిజిటల్ తానాలు చేపిస్తుర్రు. అదే మన అందాక పోలేకుంటే ఫోటోలు పంపిస్తే చాలు ప్రింట్ తీసి గంగల ముంచి తీస్తుర్రని వార్త వేసినాం కదా. అగో అట్లనే కుంభమేళా జాతర చేస్తున్న ఉత్తరప్రదేశ్ సర్కార్ కూడా అక్కడి ఖైదీలకు పుణ్యతానాలు చేపించింది. ఏంది జైల్లో ఉన్న ఖైదీలను కుంభమేళాకు దొరకబోయిర్రా అని పరిశాన్ కాకుర్రి. ఎందుకంటే ఇగో గిడ కుండలు ఎత్తుకొని లైన్ ఎమ్మటున్న ఖైదీ అన్నలను చూస్తుర్రు కదా, గీ అన్నలే పుణ్యతానాలు చేసింది. అగ్గ ఖైదీలంటే జైల్లో ఉండాలి కదా, గిట్లా బయటికి వచ్చి కుండలెత్తుకుర్రేంది అని అనుకోకుర్రి. వీళ్ళు కుండలెత్తింది జైల్లోనే. ఆవు ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్రాజ్ లో కుంభమేళా జాతర అవుతున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. గా జాతరకు ఇప్పటికే కోట్ల మంది భక్తులు పోయి పుణ్యతానాలు చేసిర్రు. అయితే మన రాష్ట్రంలో ఇంత పెద్ద జాతర నడుస్తుంటే ఎక్కడెక్కడికించో కోట్ల మంది భక్తులు వచ్చిపోతుర్రు. అసోంటిది మన రాష్ట్రంలో ఉన్న ఖైదీలకు కూడా పుణ్యతానాలు ఎందుకు చేపియొద్దు అని అక్కడి జైలు అధికారులు ఆలోచన చేసిర్రట. వెంటనే కుంభమేళాకెంచి గంగను తెప్పించిర్రు. అట్లా తెచ్చిన నీళ్లను ట్యాంకర్లలో కలిపి రాష్ట్రంలో ఉన్న జైలుకు పంపిర్రట. మొత్తం 75 జైళ్లలో మొత్తం 90,000 మంది ఖైదీలుంటే వాళ్ళందరికీ కుంభమేళా పుణ్యతానాలు జైల్లోనే చేపించింది అక్కడి సర్కారు. ఇక ఖైదీలంతా సంబురంగా లేనెమ్మటి నిలబడి గంగమ్మకు పూజలు చేసిర్రు. ట్యాంకీలో ఉన్న నీళ్లను తలో మగ్గందుకొని తానం చేసిర్రు. ఆ టెంక డాన్స్లు ఆడుకుంటా మురిసి మూపందు అయ్యిర్రు. ఒక్క ముక్కలు చెప్పాలంటే జైల్లో ఓ చిన్నపాటి జాతర నడిచిందనే చెప్పాలి. అయితే పుణ్యతానాలు చేస్తే చెడు బుద్ధులు పోయి మంచి బుద్ధులు వస్తాయని అంటుంటారు కదా. మరి అట్లా గీ ఖైదీలకు కూడా మంచి బుద్ధులు రావాలి, బయటికి పోయినాక మంచిగా బతకాలి అని ఇకమత్ చేసిందో ఏమో గాని ఉత్తరప్రదేశ్ సర్కార్ మాత్రం ఖైదీల పుణ్యతానాలు చేపించి గొప్ప ఆలోచన చేసిందంటూ గీ ముచ్చట చూసినోళ్ళు. ఇక ఖైదీలు మాట్లాడుకుంటా జీవితంలో ఒక్కసారి వచ్చే కుంభమేళా జాతరకు పోదాం అనుకుంటే మేము జైల్లో ఉంటిమి. మాకు గా అదృష్టం లేదనుకున్నాం గాని మా జైలు సార్లు మా కోసం గొప్ప ఆలోచన చేసిర్రు. జాతరే మా కాడికొచ్చిన